అవగాహన లేకుండా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం బాధేస్తుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మద్రాస్ కాలువకు కేసీ కెనాల్కు 6,000 క్యూసెక్ల నీటిని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యలు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారని విమర్శించారు ఎమ్మెల్యేలు. సినిమా సెట్టింగ్లతో నీటిని విడుదల చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. పాత సిస్టమ్ ఉంది. ఇది కేసీ కెనాల్ ఎస్కేప్ కెనాల్కు కేసీ కెనాల్కు నీళ్ళు ఇచ్చే సిస్టమ్ బానకచెర్ల నుంచి. ఆ గేట్లు పాడైపోతే కళ్ళనిచ్చే పరిస్థితి లేదు. మన కూటమి ప్రభుత్వం ఏం చేశారని అడుగుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, పైన వాళ్ళ పెద్ద నాయకులు అడుగుతున్నారు, ఇక్కడున్న ఈ నాయకులు పాత ఎమ్మెల్యేలు, అవునా, ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ వచ్చి ఒకసారి పరిశీలిస్తే చూస్తే తెలుస్తుంది. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడన్నా ఇటువంటి చోటుకు వచ్చినారా వాళ్ళు? కేవలం అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, డబ్బును అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారంగా ప్రవర్తించినారు. రైతుల పట్ల కానీ, రైతు సమస్యల పట్ల కానీ ఏ రకంగా నీళ్లు వదలాలి, ఎన్ని ఉంటే వదలగలం, ఎట్లా మేనేజ్ చేయాలి, దాని వాటర్ సిస్టమ్ అనేది కూడా ఎలాంటి అవగాహన లేదు వాళ్ళకు. ఏం అవగాహన లేకుండా అన్ని మాట్లాడేసేస్తుంటారు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తుంటాడు, స్క్రిప్ట్ ముందర పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఫిజికల్గా ప్రాక్టికల్గా ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తాయి. ఏం చరిత్రలు తెలియకుండా ఏం తెలియకుండా మాట్లాడతారు. ఎక్కడ ఎంత ఎన్ని కిలోమీటర్లు ఏ కెనాల్ కూడా తెలియదు, ఎన్నో కిలోమీటర్ల దగ్గర యా తూముందో తెలియదు. ఏం తెలుసు ఎన్ని గేట్లు ఉండవు, ఒక్కొక్క రెగ్యులేటర్ సిస్టానికి ఎన్ని గేట్లు ఉండవు కూడా తెలియదు. ఆ గేట్ హైట్ ఎంత తెలియదు, మందం ఎంత తెలియదు, అది ఎత్తుతే ఎన్ని నీళ్ళు వస్తాయని తెలియదు. వీళ్ళు కూడా మాట్లాడతారు, బుద్ధి లేని నాయకులంతా, చదువురాని నాయకులంతా. అదే బాధేస్తుంది మాకు. సో మేము అట్లా కాదు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం పుట్టింది, పేద ప్రజల కోసం, రైతాంగాన్ని కాపాడడం కోసం పుట్టింది. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేటట్టు, వాళ్ళంతా సంతోషంగా ఉండేటట్టు చూస్తాం. అంతేగాని అబద్ధాలు మాయమాటలు చెప్పి కాదు. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాను, 21 రోజులు పోయిన సంవత్సరం కంటే, పోయిన సంవత్సరం జూన్ 20కే శ్రీశైలం డ్యామ్ నిండింది, అవునా, జూన్ 20కే నిండింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం వచ్చి మళ్ళీ జలహారతి ఇచ్చినాం, మళ్ళీ త్వరలోనే వస్తారు. సో ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తాం? ఒక ముఖ్యమంత్రి గారు పదే పదే వస్తే మనకే మంచిది. పాత సిస్టమ్ ఉంది. ఇది కేసీ కెనాల్ ఎస్కేప్ కెనాల్కు కేసీ కెనాల్కు నీళ్ళు ఇచ్చే సిస్టమ్ బానకచెర్ల నుంచి. ఆ గేట్లు పాడైపోతే. నెల్లూరులో మంత్రి నారా లోకేష్ పర్యటించారు.